चंद्र प्रभु के, महासाथी सीतम्मा तल्ली के, लक्ष्मण स्वामी के। ओम नमः पार्वती पते, हर हर महादेव, शंभो शंकर। ఈరోజు పల్నాడు ప్రాంతంలోనే వాల్మీకి మహర్షి దేవాలయం అనేది మనం ఎక్కడ వినలేదు, చూడలేదు. కానీ నాకు ఎప్పుడూ కూడా వాల్మీకి మహర్షి రామాలయంలో వాల్మీకి మహర్షి ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే రాముణ్ణి, రామ కుటుంబాన్ని, మానవ జీవితాన్ని ఉద్ధరించడం కోసమే వాల్మీకి మహర్షి యొక్క ఆయన మహాకవి, ఆది కవి. ఆది అంటే మొదటివాడని అర్థం. సంస్కృతంలో మొట్టమొదట రాసినటువంటి కావ్యం రామాయణం. భారతదేశానికే మాతృభాష సంస్కృతం. అట్లాంటి సంస్కృతంలో రాయబడ్డటువంటి ఒక గొప్ప కావ్యం, అట్లాంటి రామాయణం అనేటువంటి గ్రంథాన్ని మనకు ఆయన ఇచ్చినటువంటి వాడు కనుక మరి ఆ విలువలతో కూడుకున్నటువంటి ఆ జీవన విధానానికి, కాకపోతే దాన్ని మరి అర్చక స్వాముల వాళ్ళందరూ మన లోకంలో మనందరికీ కొన్ని జాడిత్యాలు ఉన్నాయి. ఆ జాడిత్యాల వల్ల ఆయన కొద్దిగా ఆ గుళ్ళల్లో మరి ఎందుకో కానీ వాస్తవానికి కృష్ణుడు ఉంటే వేదవ్యాస మహర్షి ఉండాలి ఖచ్చితంగా. అలాగే రామాలయం ఉందంటే వాల్మీకి మహర్షి ఖచ్చితంగా ఆయన పక్కన ఆయన పీఠ వేసి ఆయన కూర్చోబెట్టాలి గురువుగారు. కానీ సరే, మరి వాల్మీకి మహర్షి యొక్క చరిత్రని సంక్షిప్తంగా తీసుకొని, సమయం అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి దానికి తగ్గట్టుగానే మనం కొంత, నేను ఒక 40 నిమిషాల మధ్యలో నా కార్యక్రమాన్ని ముగిస్తా. తర్వాత మన వాళ్ళు చెరొక 5 నిమిషాలు ఉంటే చూసి తర్వాత మనం బయలుదేరతాం. వాల్మీకి మహర్షి మనకి త్రేతాయుగం లాస్ట్లో, అంటే రామునితో పాటు యుగం ముగిసి మళ్ళీ ద్వాపర యుగం ప్రారంభమైంది. అంటే రామునికి సరికాలంలో, అంటే రాముడు ఉన్నప్పుడే వాల్మీకి మహర్షి ఉన్నాడు. ఈయన కూడా ఇప్పుడు జీవిస్తున్నటువంటి వ్యక్తి ఉంటేనే నేను కథ రాస్తానని చెప్పి స్పష్టంగా నారద మహర్షికి తెలియజేయడం జరిగింది. అలా ఆ కాలం అంటే సుమారు ఎన్నాళ్ళు అయి ఉంటుంది అనే లెక్క మనం తీసుకుంటే, మన చరిత్ర పరంగా మన లెక్కల ప్రకారం ద్వాపర యుగం మధ్యలో కలియుగం, రాముని జీవించిన కాలం ఇవన్నీ వేసుకుంటే దగ్గర 8,80,000 సంవత్సరాలు అయిందని చెప్పి యుగాల పరంగా మన వాళ్ళ లెక్కల ప్రకారం మనకు తెలుస్తుంది. కానీ సరే, మన లెక్కలు పక్కన పెట్టినా మనకి బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పాలిస్తున్నటువంటి కాలంలో ఎవరు ఈ రాముడు అంటే ఎవరు, వాల్మీకి మరి యొక్క చరిత్ర ఏమిటి, అసలు ఇక్కడ ప్రతి గ్రామంలో రామాలయం ఉండటం ఏమిటి, ప్రతి ఇంట్లో ఒక పూజా మందిరం ఉండటం ఏమిటి, ప్రతి వ్యక్తికి ఒక పేరు పెట్టడం ఏమిటి, ఎలాంటి మరి పరమ పురుషోత్తముడైతే ఆయన భారతదేశం మొత్తం, అఖండ భారతదేశం మొత్తం ఈయన ఇట్లా కీర్తించడానికి గల కారణం ఏమిటి అని చెప్పి, దీనికి అసలు ఈ కథకి మూలం ఎవరు అని వాళ్ళు అనేక రకాలుగా మన తెల్లవాళ్ళంతా మన మీద పరిశోధన చేశారు. మన గ్రంథం మీద, మన ఋషుల మీద చేస్తే వాళ్ళకి తేలింది ఏమిటంటే 7,000 సంవత్సరాలు పైన ఉంటుందని తేల్చారు. ఇది వాళ్ళ లెక్కల ప్రకారం. అయినా 7,000 సంవత్సరాలు చరిత్ర కలిగి ఇంత భారతదేశం మొత్తం వ్యాప్తి చెంది ప్రతి గ్రామంలో 1-2 దేవాలయాలు వారి యొక్క నిర్మాణాలు జరిగి, ప్రతి ఇంట్లో ఒక పూజా మందిరంగా ఏర్పడి, ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబంలో ఒక మనిషి కన్నా రాముడు పేరు పెట్టుకొని ఇంత పెద్ద నిర్మాణం ప్రపంచంలో దరిదాపు ఎక్కడా లేదు. అది మన భారతదేశంలోనే, అది మన వాల్మీకి యొక్క సృష్టి సంకల్పంలో నుంచి వచ్చినటువంటి రామ కుటుంబంలోనే ఉన్నది. అట్లాంటి కుటుంబాన్ని, అట్లాంటి కథని ఆది కవిగా, ఆయన మహాకవిగా మరి గొప్ప వ్యక్తిత్వం కలిగి అలా వచ్చినటువంటి చరిత్రని మనకు అందించినటువంటి గ్రంథాల్లో వాల్మీకి రామాయణం అనేది మనకు అంత ప్రామాణికం. ఆయన తర్వాత ఎంతో మంది కవులందరూ రాశారు, కానీ అందరికీ ఆయనే మార్గదర్శకుడు. అందరూ ఆయన అనుసరించాల్సిందే, ఆయన శైలిలోనే నడిచారు కవులంతా. అందుకే ఆయన ఆది మహాకవిగా ఆయన కీర్తింపబడతా ఉన్నాడు. సరే, మరి ఆయన వ్యక్తిగత జీవితానికి వస్తే మనకి సహజంగా ఆయన జీవితం మనకు పూర్ణంగా ఎక్కడ వేదవ్యాస మహర్షి కన్నా కొద్దిగా అక్కడక్కడ భారతంలో ఆయన అనేక సందర్భాల్లో వచ్చాడు, పూర్ణంగా అది లేదు. ఈయనది కూడా మహర్షులు, ఎందుకంటే మహాత్ములు చేసినటువంటి కృషి అంతంత కాదమ్మా, అంత అనన్యమైనటువంటి కృషి చేశారు. కానీ వాళ్ళు ఎక్కడా వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ విధానాలు కానీ వాళ్ళు ఎక్కడా కనపడకుండా చేశారు.
ఇవాళ రామాయణం మరి వాల్మీకి మహర్షి రామాయణం ఉంది అంటే ఆయన లక్ష్యం ఎప్పుడు నెరవేరుతూనే ఉన్నది. మహర్షి ఎప్పుడు నేను ఉండాలనుకోవాలి, అందుకే మనోడు పెట్టలేదు ఒక పాపం. నాతో పని లేదు, నేను ఏదైతే సంకల్పం చేసినో, ఏదైతే మంచి సమాజం ఉండాలనుకున్నానో, ఏదైతే కుటుంబ వ్యవస్థ బాగుండాలనుకున్నానో, ఏదైతే తల్లిదండ్రులు, అత్త మామ బావ బామర్దులు మానవ జాతి అంతా ఐకమత్యంతో సమతా భావనతో ఉద్ధరించబడాలని చెప్పి మహాత్ముడు కూర్చొని రేతులు మెరుగు కలలు కాను. ఆ కళల ప్రపంచమే రాముని రూపంలో భారతదేశం మొత్తం వ్యాపించింది, ఈరోజు ప్రపంచం అంతా వ్యాపించింది. అందుకే వాళ్ళ చరిత్రలో మనకు అందలేదు. అందులో కొంతమంది ఆయన బ్రాహ్మణ కులంలో పుట్టినాడని, కొంతమంది లేదు బోయ కులంలో పుట్టినాడని, ఇట్లా మనకు అనేక రకాల కథలు ఉన్నాయి. మనకు భగవద్గీతలో చెప్పిన ప్రకారం ఈ కులాలన్నీ ఇప్పుడు వచ్చినాయి. శాతుర్వర్ణం మయా సృష్టి గుణకర్మ వివాదస్య, ఇది ప్రామాణికమైన శ్లోకం. ఎవరు? శ్రీకృష్ణుని ముఖపద్మం నుంచి జాలువారినటువంటి శ్లోకం, అది ప్రమాణం. అంటే అర్థం ఏమిటి? అయ్యా 4 గుణాల వారిని నేనే సృష్టి చేశా, కానీ వాడి యొక్క గుణకర్మలను బట్టి అది వర్ణించడం జరిగినది. అంటే ఎలాంటి గుణం ఉన్న వారికి వారు చేసే వృత్తిని బట్టి వారికి దానికి తగ్గట్టు వాళ్ళకి పేర్లు పెట్టారు అని చెప్పి మనం ఫస్ట్ నుంచి కూడా ఉన్నది ఏంటంటే బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు. శూద్రులు అంటే ఎవరు? తక్కువ కులం అని కాదు, సేవా విధానంలో వాళ్ళు పరిపూర్ణత చెందేవాళ్ళు. వారికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. క్షత్రియుడు అవసరమైతే ప్రాణం ఇవ్వాలి, అవసరమైతే ప్రాణం ఇవ్వాలి, అది క్షత్రియ ధర్మం. వయసులో ఉన్నారు, వాళ్ళంతా ధన సంపత్తి అంతా వాళ్ళ దగ్గర పెట్టుకొని ప్రజలందరికీ సమానంగా అవసరాల మేరకు చేయాలి. బ్రాహ్మణుడు ఉన్నాడు, ఎప్పుడూ కూడా గ్రామం బాగుండాలా, దేవాలయాలు బాగుండాలా, ప్రజలందరూ బాగుండాలా. మన అర్చక స్వామి పద్ధతిలో మనకు మహాభారతం తెలియజేసిన ప్రకారం వారు నోరు తెసి నాకు ఈ కార్యక్రమానికి తీయండి అని అంటే మనకు తప్పు. ఇవాళ ఇతర మతాలు ఏంటి దర్శనం భాగం ఏంటి అంటారు, అది వాళ్ళకి రైతే, కానీ మనకు అడగకూడదు. కానీ మనం ఏమిటి వాళ్ళ మంత్రం ఏమిటి? యథాశక్తి ప్రకారం ఇవ్వండి. యథాశక్తి, యథాశక్తి అని అర్చక స్వామి అనాలి. యథాశక్తి అంటే నీవు నీ స్థాయిని బట్టి, నేను చేసిన కృషిని బట్టి నాకు ఫలాన్ని అందించవయా అని అనాలే, కానీ నోరు తెలిసి అడగకూడదు. అలా వచ్చినటువంటి దాంట్లో మన మహర్షి చరిత్ర మనం ఒక సంక్షిప్తంగా తీసుకున్నట్లయితే, ఈయన మరి ప్రచేనుడు అనేటువంటి ఒక బోయ కులంలోనే జన్మించినట్టుగా, ఆయన వాళ్ళ తాతలు తండ్రులు వాళ్ళందరూ కూడా ఆ కాలంలో వాళ్ళు ఏదో వస్తే దారి దోపిడీగా వాళ్ళు ఏదో వచ్చినటువంటి వాళ్ళను బెదిరించి వినకపోతే అవసరమైతే ప్రాణం చేసి వాళ్ళు ఆ రకంగా కూడా దోపిడీ కార్యక్రమాల్లోనే ఉంటున్నట్టుగా అలా ఉంటా కొన్నాళ్ళు గడుస్తూ ఉంటే, ఆ తర్వాత ఈయనకి మహాత్ములు చెప్పే మాట ఏంటంటే, సాక్షాత్ బ్రహ్మదేవుని యొక్క హంసతో జన్మించినాడు వాల్మీకి మహర్షి. వేదవ్యాస మహర్షి సాక్షాత్ విష్ణువు యొక్క హంసతో జన్మించాడు. శంకరాచార్యులు శివుని యొక్క అంశతో అద్వైత ప్రచారం కోసం జన్మించారు అని చెప్పి మనకి ఏ మహాత్ముడైతే గొప్పగా ఆ స్థానాన్ని భర్తీ చేయగలరు, ఈయన ఆయన యొక్క అంశయ్య, ఆయన ఎలాగ వచ్చాడు, ఆయన కాకపోతే మరొకరు రాయగలరా? బ్రహ్మదేవుని అంశ కాకపోతే ఇంత అఖండ భారతదేశానికి రాముని యొక్క సందేశాన్ని ఎవడనిపించగలడు? ఎన్ని హృదయాలను శాంతింపజేయగలిగిండు, ఎంతమందికి ముక్తి మార్గాన్ని చూపించాడు, ఎంతో మంది అనన్యమైనటువంటి జీవితంతో మానవ జీవితాన్ని ఉద్ధరింపజేయాలంటే సామాన్యుడు కొల్లయిద్దా. అందుకని ఆయన బ్రహ్మదేవుని యొక్క అంశ అని మహాత్ములు కొంతమంది చెప్పడం జరిగింది. సరే, ఆ రకంగా ఆయన దోపిడీ కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతూ ఉంటే, ఒక రోజు నారద మహర్షి ఇట్లా దారిన వస్తూ ఉంటే ఆయన ఆపడం జరిగింది. ఆపిన తర్వాత ఆయన చేసిన ప్రశ్న ఏమిటంటే, నారద మహర్షి, అయ్యా నువ్వు చేసే అన్ని తప్పు కదా, దీనివల్ల నీకు పాపం వస్తుంది కదా, ఈ పాపం వల్ల మరి ఈ పాపం వల్ల నీ జీవితం ఇప్పటికే నువ్వు కొంతమంది రాజుగా పుడితే నువ్వు భయవాడిగా పుట్టిను, నువ్వు కొట్టినేడు గుడ్డలేదు, కడుపునేడు తిండి లేదు, పేదరికంతో అలమటిస్తా ఉండు, వీటన్నిటి కారణం నువ్వు చేసుకున్న పాపమే కదా, అట్లాంటి పాపం ఉందా నువ్వు చేసుకుంటున్నా కింద స్థాయికి పోతావు కదా, ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏమిటి అని ఆయన ప్రశ్నించాడు. ప్రశ్నించేసరికి ఆయనకి అప్పుడు ఏమన్నాడంటే, అదేందంటే నేను మరి పోషించాలి కదా కుటుంబం, మా తాత ఈ పని చేసిండు, మా తాత ఈ పని చేసిండు, మా నాయన ఇదేనా నేను ఇదేనా, మరి ఏం చేయమంటావు? మేము మా వంశపారంపర్యం వస్తున్నటువంటి వృత్తి అండి, మేము ఇది కాబట్టి మేము ఏం చేయమంటావు? నువ్వు ఏదో తప్పించుకోవడానికి చెబుతున్నావు అన్నాడు. కాదయ్యా, నేను పాపాలు ఉన్నాయి, నువ్వు ఇంతగా పడతావు, ఆరాట పడతావు అన్నాడు, నా భార్య నా పిల్లలు కుటుంబం అని పోదాంపా, మీ వాళ్ళు ఎవరైనా నువ్వు చేసే పాపంలో మాకు వాటా ఉంది అంటే నువ్వు ఈ వృత్తిని కొనసాగించు, లేదు అంటే నువ్వు ఏం చేయాలో ఆ తర్వాత ఆలోచించుకో అని ఈ నారద మహర్షి కూడా ఆయన వెంట పోయి ఇద్దరు కుటుంబంలో ఇంట్లోకి ప్రవేశించారు. ప్రవేశించగానే వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి, అమ్మ చూడు, ఎవరో మహర్షి, నువ్వు సంపాదించే దాంట్లో వాళ్ళందరూ భాగస్వాములే కానీ నీకు వచ్చే పాపంలో వాళ్ళ వాటా ఉందా లేదా అని అడుగుతున్నాడమ్మా, ఏం చేయమంటావు, నిజంగా మీరు చెప్పండి అమ్మా అని చెప్పి తల్లిదండ్రులు ఇద్దరు కూర్చోబెట్టాడు. మొదట కూర్చోబెట్టి వాళ్ళు ఏం చెప్పారంటే, అదేందిరా
నువ్వు చిన్నపిల్లగాడప్పుడు కన్నం పెంచడం పెద్ద చేసిన 25 మొత్తం మా కష్టాలతోనే నువ్వు బతికింది. ఇవాళ మరి నువ్వు మమ్మల్ని పోషించాల్సిన బాధ్యత నీదే కాబట్టి ఆ పాప పుణ్యం ఆ ధర్మం ప్రకారం నీదే అని చెప్పారు. ఆయన ఒకసారి కళ్ళు గీయడం తిరిగి ఇదేంది ఇలా అన్నాడు అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి సరే ఈ లేదా అన్నాడు అని చెప్పి భార్య దగ్గర తీసుకుపోయాడు. భార్య అయితే ఎందుకంటే ప్రేమగా అన్యోన్యంగా ఉంటారు కదా, ఇద్దరు చాలా బాగుంటారు. పోయిన తర్వాత ఆమె దగ్గరికి పోయి అమ్మా ఆమె పేరు తారా ఇదిగో ఈ మహర్షి ఇట్లా అంటున్నాడు. మహర్షి అని కూడా తెలియదు ఆయనకి అసలు వాస్తవానికి అంతగా. ఈయన ఇలా అంటున్నాడు ఈ గురువు గారు, మరి ఏమిటి నిజమా అబద్ధమా, ఇందులో ఏంది పాప పుణ్యాల్లో నీకు వాటా ఉందా లేదా అని అడిగితే ఆమన్నది అది ఎక్కడ సాధ్యం అంటే లోకంలో ఎక్కడన్నా ఉందా, భార్య భర్తను పోషించాలి కాబట్టి ఖచ్చితంగా మరి ఆ భర్త భార్యను పోషించాలి, పిల్లలను పోషించాలి, ఏదైనా నువ్వు చూసుకోవాల్సింది. ఆ పాప పుణ్యాలు మాకైతే ఏం తెలియదు, మనం పోషించాల్సిన ధర్మం నీది అని స్పష్టం చేసి ఆయనకు ఒక దెబ్బే మానవ జీవితాల్లో ఉన్నటువంటి డొల్లతనం, మానవ జీవితాల్లో ఉన్నటువంటి స్వార్థం, మానవ జీవితాల్లో ఉన్నటువంటి ఆలోచన దుర్భర ఆలోచనలన్నీ ఆయనకు ఒకసారి మన మనసంతా తిరిగిపోయింది. ఇంకెక్కడ సోచ్యం అని చెప్పి అలా ఆలోచిస్తూనే ఉన్నాడు. మనిషి కాలంలో కూడా బయటకు వెళ్ళిపోయాడు అడుగులో. ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఈయన కాసేపు ఆలోచించి ఏకాగ్రత ఒక్కడు ఆయన నుంచి మళ్ళీ మహర్షిని ఎమ్మడించాడు. ఎమ్మడించిన తర్వాత ఆయన పోయి అప్పుడు ఆయన పాదాల మీద పడ్డాడు. నారద మహర్షి పాదాల మీద పడ్డ తర్వాత ఆ నారద మహర్షి అయ్యా ఈ మానవ లోకం ఇంతే ఉంటది, కానీ నువ్వు నీ యొక్క జన్మని సార్థకం చేసుకోవాలంటే నువ్వు నారాయణ మంత్రం తప్ప నీకు వేరే మంత్రం లేదు అని చెప్పి ఆయనకి ఏం చేశాడంటే ప్రత్యేకించి రామ మంత్రాన్ని బోధించినట్టుగా మనకు చరిత్ర చూడటం. రామ అనే మంత్రం కూడా ఆయన చదువులేదు. కొంతమంది పలకదు, చాలా కష్టం. పలకపోతే నారాయణ మంత్రంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే హరిహరులు ఇద్దరిని కలిపినటువంటి మంత్రం. అంటే నారాయణలో నుంచి రా, నమశివాయులోంచి మాటిస్తే రామ అయింది. ఈ రామ అనే మంత్రాన్ని శివుడు ఎప్పుడు జపిస్తా ఉంటాడు అంటే రాముడు జపించడం కాదు. రామ మంత్రం అంటే రామ మంత్రం అనేది రామచంద్రుడు ప్రభువు కంటే ముందున్నది మంత్రం ఇది. అందుకని ఆ మంత్రాన్ని ఆయన జపించేవాడు. ఆ మంత్రానికి ఈయన రామ అని అంటే రామ ఆయన పలకట్ల. అందుకని ఈయన ఏమన్నాడు మరా అంటాడు, మరా అన్నాడు. అంటే ఇది మరా అన్నాడు. ఆయన కూర్చున్నాడు, పద్మాసనం వేసుకొని కూర్చొని మరా 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 అయిపోయి రామ 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 మారిపోయి ఆయనకి రామ మారిందన్న సంగతి కూడా ఆయన తెలియదు. తాను మర్చిపోయి మహాత్ములు చెప్పే పాట ప్రకారం 100,000 సంవత్సరాలు తపస్సులో నిమగ్నం అయ్యి మొత్తం పూటంతా పెరిగిపోయిన తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి మొట్టమొదట ఆయనకి దర్శనం ఇచ్చినట్టుగా అయ్యో చూడండి